మిత్రులారా, మనసులో మాట అనే ఈ శీర్షికన నాకు ఆ రోజున అనిపించిన కొన్ని భావాలు మీతో పంచుకుందామనే ఉద్దేశంతో ఈ సిరీస్ స్టార్ట్ చేస్తున్నాను. డాక్టర్లు సాధారణంగా ఆ, వాళ్ళ సర్కిల్స్లోనే తిరుగుతారు. ఎందుకంటే ఆ, సర్వసాధారణంగా మీరు ఏ డాక్టర్తో కాన్వర్జేషన్ మాట్లాడినా అది హెల్త్కే వెళ్తుంది. హెల్త్ గురించి కానీ సో వాళ్ళకి సంబంధించిన టాపిక్స్ గురించి వాళ్ళు చాలా బాగా మాట్లాడగలరు. అలాగే పొరపాటున వాళ్ళు ఇంకేదైనా గ్రూప్లో వెళ్ళినా కూడా వాళ్ళకేంటంటే హెల్త్ గురించి ప్రశ్నలు అడగడం వలన ఏమవుతుందంటే డాక్టర్స్ ఆర్ పూర్ కమ్యూనికేటర్స్. అంటే సమాజంలో మిగతా విషయాల గురించి మాట్లాడడం వాళ్ళకి సాధారణంగా అవకాశం రాదు. వచ్చినా కూడా వాళ్ళు దాని గురించి ఎక్కువగా ఎక్స్ప్రెస్ చేయలేరు అనమాట. ఏదేమైనప్పటికీ నాకు ఆమ్, నా హార్ట్ సర్జరీ చేస్తున్నప్పుడు కానీ తర్వాత కానీ నాకు వచ్చి కొన్ని భావాలని మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియోలు చేస్తున్నాను. ఇవాళ ఆమ్, నిన్న జరిగిన నిన్న నాకు వచ్చిన ఒక భావన గురించి మీతో మాట్లాడదాము. బైపాస్ ఆపరేషన్ చేస్తున్నప్పుడు మేము చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మాకు ఎన్నో సంవత్సరాల ట్రైనింగ్ ఇచ్చి గుండెని అతి పదిలంగా చూసుకుంటూ ఆపరేషన్ చేసి పేషెంట్ యొక్క ప్రాణాన్ని కాపాడాలని మాకు ట్రైనింగ్ ఇస్తారు. ఆ ఆపరేషన్ చేసి నేను బయటకు వచ్చి ఇంటికి వెళ్తున్న సమయంలో కానీ లేకపోతే హాస్పిటల్కి వస్తున్న సమయంలో కానీ నా చుట్టుపక్కల చూస్తే ట్రాఫిక్ జామ్లో కానీ మామూలుగా కానీ అసలు ఎవరికి వాళ్ళ ప్రాణం పట్ల విలువ అనేది లేనట్టు అనిపిస్తుంది. యువత కానీ లేకపోతే మోటార్ సైకిల్ వాళ్ళు కానీ కార్ వాళ్ళు కూడా ఎవరైనా కానీ అసలు ట్రాఫిక్ రూల్స్ని పాటించకుండా లేకపోతే ట్రాఫిక్ సిగ్నల్ జంప్ చేసి ఏదో తొందర, ఎక్కడికో వెళ్ళాలని తొందర. ఒక 5 నిమిషాలు లేట్ అయితే మేబీ మీ బాస్ తిడతారేమో లేకపోతే ఇంట్లో ఏదైనా పని లేట్ అవుతుందేమో, కానీ ఒక్క క్షణం మన కాన్సన్ట్రేషన్ తగ్గిన, ఒక్క క్షణం మనకి ఆ ఫేట్ఫుల్ గడియ మన ముందరికి వస్తే ఆ ప్రాణం పోతుంది, ఇంత విలువైన ప్రాణం పోతుంది అనే ఒక అవగాహన ఎందుకు రాదు అని అనిపిస్తుంది. అందరం గనక ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించి అందరం సవ్యంగా వెళ్తే అందరం గమ్యానికి చేరుకుంటాం. ఈ రోజున మీరు చూసినట్టయితే పేపర్లో చూస్తే దుర్ఘటనలే దుర్ఘటనలు. అవన్నీ కూడా ప్రివెంటబుల్. మనం జాగ్రత్తగా డిసిప్లిన్డ్గా పాటిస్తే ఎన్నో ప్రాణాలు కాపాడిన వాళ్ళు అవుతాం. దీనిలో ప్రభుత్వం చేయాల్సింది ఏమీ లేదు, ఇంకెవరూ చేయాల్సింది ఏమీ లేదు. ఇది మనకి మనమే తెచ్చుకునేది. చాలాసార్లు నాకు అనిపిస్తుంది, మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు జంతువులు చచ్చిపోయి పడి ఉంటాయి. ఏదో యాక్సిడెంట్, ఏదో వెహికల్ వచ్చి దాన్ని గుద్దేసి ఉంటుంది. ఒక్క క్షణం ఆలోచించండి, ఆ జంతువు బదులు ఒక మనిషే కనుక ఉండుంటే. ఎందుకంటే అంతే, ఆ స్ప్లిట్ సెకండ్లో ఆ స్పీడ్ మీద వచ్చి వెహికల్ వచ్చి కొడితే అంతే, ప్రాణం అక్కడికి పోతుంది. ఇంత విలువైన పరికరాన్ని మనకి భగవంతుడు ఇస్తే దాన్ని ఎందుకు మనం ఇలా నెగ్లెక్ట్ చేస్తున్నాం? ఎందుకు దానికి విలువనివ్వట్లేదు? ఒక క్షణం ఆలోచించండి. మీరు నాతో ఏకీభవిస్తే మీ భావాలను కూడా కింద కామెంట్స్లో పెట్టండి.